మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నజర్ పెట్టింది. రాజగోపాల్ రెడ్డితో ఇవాళ ఫోన్లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మాట్లాడనున్నారు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యల వల్ల ప్రభుత్వానికి కాంగ్రెస్ కి నష్టం కలుగుతోందని భావిస్తోంది క్రమశిక్షణ కమిటీతో మాట్లాడే వరకు సైలెంట్ గా ఉండాలని రాజగోపాల్ రెడ్డికి మల్లు రవి సూచించనున్నారు. ఇక తాను ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చాక కూలంకషంగా చర్చిద్దామని రాజగోపాల్ రెడ్డికి చెప్పనున్నారు. కాంగ్రెస్ కి ఇబ్బందులు కలిగిస్తే ఊరుకునేది లేదని మల్లు రవి స్పష్టం చేశారు. రెడ్డి మధ్యకాలంలో మనం చూస్తున్నాం రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్స్. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి వచ్చే 10 ఏళ్లు తానే అధికారంలో ఉంటున్నప్పటి నుంచి స్టిల్ నౌ నిన్న మొన్నటి చేసినట్టు కామెంట్స్ వరకు మనం చూస్తూనే ఉన్నాం. డైరెక్ట్ గా సీఎంఏ టార్గెట్ గా మంత్రి పదవి తనకి రాకపోయినా నేను ఎవరి కాళ్ళు పట్టుకొని బ్రతిమాలని ఇవన్నీ కామెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. సో ఏదైతే ఈ మధ్యకాలంలో క్రమశిక్షణ కమిటీ సీరియస్ అవ్వడం, వారిని పిలిచి మాట్లాడడం మందలించడం చూస్తున్నాం. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి విషయంలో కూడా అదే జరగబోతుందని తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చాక మల్లు రవి డైరెక్ట్ గా మాట్లాడే వరకు ఏం జరిగిందో ఏంటో మాట్లాడే వరకు కూడా బయటకు వచ్చి ఎటువంటి కామెంట్స్ చేయొద్దని చెప్తున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న చేసినటువంటి కొన్ని కామెంట్స్ పైన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడతాను, వివరాలు తీసుకున్న తర్వాత స్పందిస్తాము, పార్టీకి ప్రభుత్వానికి నష్టం కలగకుండా చూడడం కోసం ప్రయత్నం చేస్తున్నామంటున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి అంటే ఇది జాతీయ పార్టీ, ఇక్కడ అందరూ కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా వాటిని దాటవేస్తూ ప్రజల్ని మభ్యపెట్టొద్దు, ఖచ్చితంగా మనం పార్టీ లైన్ లో పనిచేయాలి, ప్రజల మన్నన పొందాలని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి సూచిస్తున్నారు. పలువురు మంత్రులు ముఖ్యమంత్రికి సరిగా స్పందించలేదు, కలిసి పనిచేయట్లేదు, వారి పని వారు చేసుకుంటున్నారు, కడుపులో కత్తులు పెట్టుకుని కవలించుకుంటున్నారు. ముఖ్యమంత్రి చుట్టూ సీమాంధ్ర పెట్టుబడిదారుల లాబీ తయారైంది, తెలంగాణ వనరులు దోచుకుంటారని చెప్పేసి రకరకాల కామెంట్లు చేసినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ నజర్ పెట్టింది. ఈ విషయంలో ఇప్పటికే పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న నాగర్ కర్నూలు ఎంపీ వైపు మల్లు రవి స్పందించారు. ఆయన మాట్లాడిన తర్వాత అసలు తర్వాత ఫర్దర్ చర్యలు తీసుకుంటుందని చెప్పి అంటున్నారు. ఆయన పైన వ్యాఖ్యల పైన ఇప్పుడు పిసిసి ఎలా చూస్తుంది, మాట్లాడిన తర్వాత ఇంకొక కామెంట్ కూడా చేశారు. బైపోల్ వచ్చే సందర్భం గురించి కూడా నేను ప్రస్తావించారు. అయితే మునుగోడు ప్రజల దగ్గరికి అన్ని పార్టీలు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం అవసరమైతే అని. సో ఆయన రాజీనామా కూడా సిద్ధంగా ఉన్నట్టుగానే తెలుస్తుంది ఆయన కామెంట్స్ వింటూ ఉంటే. అంటే గతంలో కూడా ఆయన రాజీనామా చేసి బైపోల్కి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున కూడా అడావుడు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు బై ఎలక్షన్స్ అనేది కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగి ఆయన బీజేపీ నుంచి ఓడిపోయారు. అక్కడ ఒకవైపు బీఆర్ఎస్ నుంచి గతంలో కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. కానీ ఆయన ఈసారి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత మునుగోడు నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు తనకు మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆశించారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే తనకి ఇచ్చిన ప్రామిస్ ను అధిష్టానం నెరవేరుస్తుందని చెప్పిన హామీని నెరవేర్చలేదు. ఖచ్చితంగా మునుగోడు ప్రజల కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను, తాను పోటీ చేసిన ప్రతిసారి కూడా ప్రతిపక్షాలకు డిపాజిట్ కూడా దక్కకుండా చేశాను, నేను ప్రజల్లో ఉంటానని చెప్పి అని కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు రాజీనామా చేస్తారా లేదని పక్కన పెడితే మాత్రం తన మంత్రి పదవి విషయంలో అధిష్టానం పైన ఒత్తిడి పెంచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. నిన్న డీకే శివకుమార్ కలిసి కూడా జరిగిన విషయాలను హైదరాబాద్ లోనే చెప్పడం జరిగింది. ఆశ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి. చూద్దాం మరి మల్లు రవి మాట్లాడిన తర్వాత రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ కి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో అనేది.